రామకృష్ణ గారు చెప్పండి, డీలిమిటేషన్ వ్యవహారంలో పునర్విభజన చేయటం వాయిదా వేయటం కరెక్టా, లేదా దామాషా పద్ధతిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దామాషా అక్కడ ఉత్తరాదిలో ఏ శాతంలో పెరుగుతాయో ఇక్కడ కూడా దక్షిణాదిలో కూడా ఆ శాతం మేరకు పెరగాలన్న జగన్ గారి సూచన కరెక్టా? మీరేమంటారు? ఈ ఓవరాల్గా ఈ పరిణామం మీద మీ స్పందన ఏమిటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు నష్టం జరగదని చెప్తున్నారు. సార్, నిన్న 22వ తారీఖున దీని మీద దాదాపు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మొత్తం ఒక ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ సమావేశం జరగడం జరిగింది. అందరూ కూడా దక్షిణాదికి డీలిమిటేషన్ అనేది ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన కనుక పాపులేషన్ సెన్సస్ చేసి తీస్తే దక్షిణాదికి తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఇప్పుడు మనం 24% మనకి ప్రాతినిధ్యం ఉంటే అది 19% కి తగ్గే ప్రమాదం ఉంది. 24% ఉంటేనే మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మనకు రావాల్సిన నిధులేవి మనకు రావట్లేదు. మోర్ ఓవర్ మనం ఇక్కడి నుంచి చాలా అదనంగా నిధులు ఉత్తర భారతదేశానికి భారతదేశ ఖజానాకి ఇస్తే ఖర్చు ఉత్తర భారతదేశంలో ఎక్కువ జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మనం ఇక్కడ నుంచి 36% నిధుల్ని భారతదేశ ఖజానాకు పంపిస్తే మనకు వస్తున్నది కేవలం చాలా పరిమిత సంఖ్యలో మనకి నిధులు వస్తా ఉన్నాయి. కాబట్టి అంటే మనకి ఉన్న రిప్రజెంటేషన్ 24% ఉంది, నిధులేమో మనం 36% పంపిస్తున్నాము. కాబట్టి మనం అంత అదనంగా నిధులు రిప్రజెంటేషన్ కన్నా నిధులు ఎక్కువ పంపిస్తున్నాం కాబట్టి మన రిప్రజెంటేషన్ ని కనీసం 33% పెంచాలి. అంటే డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని అద్భుతంగా దక్షిణ భారతదేశంలో అమలు చేశారు. సో తద్వారా ఆదాయాన్ని పెంచుకొని దేశానికి మనం జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది దక్షిణ భారతదేశం. కాబట్టి మన ప్రాతినిధ్యాన్ని ఆ క్రైటీరియాలో పెంచండి అని చాలా స్పష్టంగా అక్కడ అందరూ కూర్చున్న ముఖ్యమంత్రులు మొత్తం తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఈ కుటుంబ పార్టీలు అది ఇదని అంటున్నాడు అయినా సార్, సమాధానం రాజకీయంగా కుటుంబ పార్టీ మాట్లాడిందా, ముఠాలుగా ఏర్పడ్డాయి, డీలిమిటేషన్ పై కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని ఎత్తుకెళ్ళని ఆయన అంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు దీనివల్ల నష్టం జరగదు అనుకుంటున్నాను అంటాడు ఆయన. కాదు సార్, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కుట్ర జరుగుతా ఉంది కాబట్టి దక్షిణాదిలో బీజేపీ ఖచ్చితంగా బలపడే ఉద్దేశం వారికి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగా 33% రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా చెయ్యండి. మీరు ప్రజలకు వివరించి చెప్పండి, మీ రిప్రజెంటేషన్ ఇదివరకు 24% ఉందయ్యా, మేము దాన్ని 33% చేసింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరుగా సొంతంగా ఎదగడానికి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా, మాకు రావాల్సిన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సోమవీర్రాజు గారినో ఇంకొకరినో ముఖ్యమంత్రిని చేసుకోండి, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి దానికి ఎవరు కాదంటారు కదా. ఉత్తి మాటలు కట్టిపెట్టి నిజంగా వాస్తవంగా మీ డీలిమిటేషన్ ప్రక్రియను ఏ రకంగా చేపట్టబోతా ఉన్నారు, దక్షిణాదికి తద్వారా నష్టం జరుగుతా ఉందా జరగట్లేదా? సరే, పవన్ కళ్యాణ్ గారు నేను ఏది జరగదు అని అనుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను అన్నప్పుడు ప్రభుత్వంలో అతను భాగస్వామిగా ఉన్నప్పుడు లేదు, నేను ప్రధానమంత్రి గారు రోజు నేను చెవులో ఏది చెప్తే అది వింటారన్నారు కదా. ప్రధానమంత్రి గారి దగ్గర కనుక్కొని రండి, ప్రధానమంత్రి గారు నాకు ఈ హామీ ఇచ్చారు, మన పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ పెరగబోతా ఉంది తప్ప తగ్గే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వచ్చి హామీ ఇచ్చి కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే, భారతీయ జనతా పార్టీ ఏది ప్రచారం చేయమంటే దాన్ని మాట్లాడి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ఉద్దేశం ఉంటే మాత్రం దక్షిణ భారతదేశ ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తారు. దీన్ని ఇంకొక విషయం నిన్న ఈ విషయమై యోగేందర్ యాదవ్ గారు కరణ్ తాపర్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీటెయిల్డ్ అనాలిసిస్ మాట్లాడుతూ ఇస్తే అసలు ఇంకా డీలిమిటేషన్ అనే ప్రక్రియనే పూర్తిగా ఆపేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా అంటే ఫ్రీజ్ చేసేసేయండి, దీన్ని ఫ్రీజ్ చేసేసి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి తప్ప దీన్ని తీసుకుంటే మాత్రం ఉత్తరం దక్షిణం అనే డివిజన్ వచ్చే ప్రమాదం ఉంది అని ఒక సూచన కూడా చేయడం జరిగింది. సో ఫార్ములా వర్కౌట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్, ఇక్కడ ప్రజలు మీరు చెప్పిన మాట విన్నందుకు వీరికి ఒక నజరానా కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రైట్, శేఖర్ గారు చెప్పండి, జగన్ గారి లేఖ సారాంశం ఏంటి? వాళ్ళు కావాలని వాళ్ళు బిల్డప్ బాబాయ్లు ఈయన ఏదో ఒక గ్రూప్ లో చేరిపోవాలన్నట్టుగా రాయటం ఇవన్నీ చూసాం కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రయోజనాలే తప్పితే స్వప్రయోజనాలు లేవు అనేది చరిత్ర తేటతెల్లం చేస్తాం సార్. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలే తప్పితే స్వప్రయోజనాలు లేవు అని చెప్పేసి చరిత్రలో ఎక్కడ చూసినా అర్థమవుతా ఉంది. వీళ్ళు రోజుకొక మాట, పూటకో జెండా, పూటకో ఎజెండా మాట్లాడే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తే ఎలా సార్?
జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా లేఖలో తెలియజేయడం జరిగింది. మీ డీలిమిటేషన్ పద్ధతి జనాభా ప్రకారంగా మీరు జనాభా లెక్కలు తీసి దాని ప్రకారంగా చేస్తే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా పూర్తిగా నష్టపోతాయి. మా యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఇప్పటికే మేము అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి జిఎస్టీ రూపంలో నిధులు ఇస్తా ఉంటే మాకు వచ్చేది తగ్గిపోయింది. ఇదే కాకుండా మాకు పార్లమెంట్ లో మా రిప్రజెంటేషన్ కూడా తగ్గితే దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతాయి. దీనికి ఒకసారి ఆలోచన చేయండి, దీనికి ఈ విధంగా చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే దానికి కూడా వీళ్ళు రాస్తారు సార్. నరేంద్ర మోడీ గారికి లెటర్ ఎందుకు రాశారు అని ఒక రకం రాస్తారు సార్. ఇంకోటి నిన్న చెన్నైకి ఎందుకు వెళ్ళలేదు అని ఇంకో లెటర్ రాస్తారు సార్. వాళ్ళు మాత్రం దేని మీద స్టాండ్ ఉండదు సార్. ఇంకోటి సార్ మీరు అడిగారు సార్ పవన్ కళ్యాణ్ సార్, శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు సార్, మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అధికార ప్రతినిధిగా మారారు సార్. రైట్. బీజేపీ పార్టీకి శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అధికార ప్రతినిధి కాదు. నేను ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను, ఎవరో వ్యాఖ్యానించారు చంద్రబాబు గారితో 14 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉండాలి, అదే ఆయన గొప్ప అనుభవం అది ఇదని చెబుతున్నారు కదా, ఇంకెందుకు ఆయనతో కలిసి ఉండేదానికి ఇంక వేరే పార్టీ ఎందుకు కదా, దాంట్లో విలీనం చేయొచ్చు కదా అని ఎవరో ఒక ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అట్లా చేస్తారు, ఆయన బీజేపీలో కలవనన్నాడు కానీ మరి ఇప్పుడు తెలుగుదేశాన్ని బుధాన్ని వేసుకుని మోస్తున్నారు కాబట్టి ఏం చేస్తాడు. గోపి గారు సంక్షిప్తంగా చెప్పండి, ఈ జగన్ గారి లేఖ కరెక్ట్గానే ఉందా లేదా? సార్, జగన్ గారి లేఖ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. 1960-70 దశకాల్లో ప్రారంభించిన ఈ కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు చాలా ఉత్సాహంగా చాలా అవార్డులు కూడా తీసుకున్నాయి. ఆ సందర్భాలు చూసాము. సో ఆ నిర్ణయం వల్ల, అలాంటి చర్యల వల్ల జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక తీసుకొని లోక్సభ స్థానాలు నిర్ణయించాల్సి వస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న సంఖ్య తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది, పార్లమెంట్ లో ఉత్తరాది ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో ఇప్పటికే పనులన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ చేసుకుంటున్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే, ఒక ట్రైన్ వెళ్తుంది అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ప్రయాణికుడు టికెట్ కొనుక్కొని ఎక్కుతాడు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో టికెట్ కొనేవాడే ఉండడు. రైల్వేలకు వచ్చే ఆదాయం అంతా కూడా దక్షిణాది నుంచే వస్తుంది. అలాగే దేశంలో వచ్చే ఆదాయం చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు? నేను అసలు రాష్ట్రానికి గురించి నాకు ఏ కూటమిలో ఉన్నా నేను రాష్ట్రాన్ని ప్రయోజనాన్ని వదిలిపెట్టను అంటారు కదా, కనీసం ఆయన స్పందించట్లేదు, తర్వాత చూద్దాం అంటున్నాడు. కానీ అంటే 95 ఆ ప్రాంతంలో జనాభా కుటుంబ నియంత్రణ గురించి ఎక్కువగా మాట్లాడిన ఆయన కుటుంబ నియంత్రణ పాటించి ఒక్కడే కొడుకుని అన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అని ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్న మనిషి ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది, డీలిమిటేషన్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అనేది ఆయనే సమాధానం చెప్పాలి. పైగా మిత్రపక్షం కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఎన్డీఏ కూటమి ఢిల్లీలో పరిపాలనలో ఉంది. కాబట్టి వాళ్ళు ఆ చొరవ తీసుకోవాలి, ముందు క్లారిటీ ఇవ్వాలి. స్టాలిన్ అడిగే కంటే కూడా స్టాలిన్ ప్రశ్నించే కంటే జరిగితే డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందంటే పిల్లలు కానండి 25 ఏళ్ల తర్వాత చూద్దాం, 20 ఏళ్ల తర్వాత అప్పుడు పోతే ఎట్లాగా ఇప్పుడు జరిగే నష్టాన్ని నివారించకుండా, ఇప్పుడు జరిగే నష్టం గురించి మాట్లాడకుండా 25 ఏళ్ల తర్వాత జరిగే కార్యక్రమం గురించి మాట్లాడడం అనేది అన్యాయం. పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో మాట్లాడుతున్నారంటారా? నష్టం జరగదని లేదు. పవన్ కళ్యాణ్కి డీలిమిటేషన్ పట్ల అవగాహన ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. నష్టం జరగదు అని మాట్లాడితే అది కుదరదండి. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. 2009లో శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కానీ డీలిమిటేషన్ వల్ల 16కు వచ్చింది. అసెంబ్లీ స్థానం కృష్ణా జిల్లా కోల్పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 187 175కి పడిపోయినాయి. అప్పుడు అట్లా పోతూ ఉంటుందండి. అట్లా పోతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం. రామకృష్ణ గారు ఫైనల్ గా అంటే వీళ్ళు నెంబర్ చూపించి రాష్ట్రంలో 4-5 అంటే ఓవరాల్ సీట్లు పెంచి రాష్ట్రానికి 4-5 దక్షిణాది పెరిగినట్టు చూపించే ఒక ఆలోచన కూడా చర్చ జరుగుతా ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే పర్సంటేజ్
మన యొక్క పర్సెంటేజ్ పడిపోయే పరిస్థితి ఉంది. మనం ఆలోచించాల్సింది కరెక్ట్. ఉత్తరప్రదేశ్ లో ఏ శాతంలో అయితే పెరుగుతాయో దక్షిణాదిలో కూడా అదే రకంగా ఇవ్వాలన్నది అదే శాతంలో పెరగాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకో చిన్న ఇది సార్, ఇందా కాంట్రాక్ట్ మీద నేను మాట్లాడడానికి నాకు అవకాశం దొరకలేదు. ఫైనల్ ఒకే ఒక పాయింట్. గత ప్రభుత్వం ప్రతి కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% రిజర్వేషన్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ అమరావతికి ఇస్తున్న కాంట్రాక్టుల్లో మీరు ఏ కులం వారికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, ఎంత అమౌంట్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య అంతలో ఎంత ఉంది అనేది స్పష్టంగా తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఏం తెలియజేస్తారు? ఇప్పుడు అన్ని మీరే చెప్తున్నారు కదా అక్కడ ఏం జరుగుతుందని. రైట్.